ఈరోజు టాపిక్ ఏంటి అంటే వీసా వల్ల ప్రజలు ఎంత మోసపోయారో దాని గురించి ఎన్నో వీడియోలు చేసుకున్నాం, అవగాహన కలిగిస్తున్నాం. దాంతోపాటు చెప్పేది ఏంటి అంటే చాలామంది చెప్తున్నారు దాని గురించి మాట్లాడితే కేసులు పెడతాం, దాని గురించి మాట్లాడితే పరువు నష్ట దావాలు వేస్తాం, దాని గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అని. సరే, ఊరుకోవద్దు, కరెక్టే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది కదా, అవతల యూకేలో ఉన్న మనిషి బయటకు వచ్చి మాట్లాడాడు కదా, ఇండియాలో ఉంటారు వాళ్ళకి అకౌంట్లో వేయండి, మీకు ఊరికే ఏదో ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ ఉంటుంది, మీకు ఇక్కడ జాబ్ ఉంటుంది, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఆ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్తున్నారు. సరే, మీరు బ్యాక్ డోర్ నుంచి కాకుండా ఫ్రంట్ డోర్ నుంచి వస్తే బాగా ఖర్చు అవుతుందని మీరు వెనక దారి నుంచి తీసుకెళ్లారు. అంటే వెనక దారి నుంచి దోవ ఉందని తీసుకెళ్ళిన వాళ్ళకి తప్ప, వెళ్ళిన వాళ్ళకి తప్ప అంటే అసలు ఇంకా అర్థమేముంది? మోసపోయిన వాడిది తప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు మోసం చేసేవాళ్ళు ఉంటారు, కాదు మోసపోయేవాడిదే తప్పు కనుక వాడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి సపోర్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు మాట్లాడటానికి అని మాట్లాడుతున్నారు. నిన్న ఒక మేడం కూడా లాయర్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి యూకేలో పాస్పోర్ట్స్ ఉన్నాయి, బ్రిటిష్ పాస్పోర్ట్లు, కనుక మీరెవరు మాట్లాడటానికి వీల్లేదని. ఒక ఎమ్మెల్యే గురించి ఈ మధ్యన వచ్చినప్పుడు ఒక బాధితురాలు ఆడవాడు వచ్చి నాతో ఈ చాటింగ్ చేశాడు, నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడని యూట్యూబ్లో తెగ వీడియోలు పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా లేదా మనందరికీ తెలుసు కదా. చర్యలు తీసుకున్నారా? అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడి మీద ఏమైనా అభియోగాలు వస్తే కూడా అలాగే చేస్తున్నారు. అంతెందుకు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల మీద కూడా చర్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రులు కూడా తప్పు చేసి స్కాములు చేస్తే జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి శిక్షలు ఉండవా? ప్రజల్ని మోసం చేస్తే ఊరుకోవాలా? నిన్న కూడా తెలంగాణ పోలీసులు చెప్పారు, వీసా స్కాములు జరుగుతున్నాయి, ఊరుకునే లేదు, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, నోర్లు మూసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మానేయండి అని చెప్పారు. ఆవిడ పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, ఆవిడ గనక అందుకే ఓర్చుకోలేక జనం సినిమాలో ఓర్చుకోలేక, అంటే సినిమాలో చేసినందుకు ఇప్పటికీ మెచ్చుకుంటున్నాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ దాకా వెళ్ళిందని గొప్పగానే ఫీల్ అవుతున్నాం, అంత బాగుంది. ప్రజలను మోసం చేస్తే ఎవడు ఊరుకుంటాడండి? ఇంట్లో కన్నబిడ్డ మన డబ్బులు తీసుకెళ్లి వేస్ట్గా ఖర్చు పెడితేనే మనం రోజు మొత్తం మీద ఊరుకోవట్లేదు కదా. ఒక భర్త డబ్బులు వేస్ట్ చేస్తే ఊరుకోవట్లేదు, ఒక భార్య డబ్బు వేస్ట్ చేస్తే భర్త ఊరుకోవట్లేదు. అలాంటిది ఎవడో ముక్కు మొహం తెలియని ఇన్ఫ్లుయెన్సరు లక్షల రూపాయలు జనాలు కోట్ల రూపాయలు తింటే మాత్రం ప్రజలు ఊరుకోవాలా? ఇదేం న్యాయం అండి అసలు? నాకు తెలియకడతా. ఒక మనిషి మీద అభియోగం చేసి మనం కోర్టుకి వెళ్తాం, ఒక మనిషి మీద అభియోగం చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, ఇంకా రేపు కూడా అంటారు నేను మర్డర్ చేసినా అది నిరూపించేదాకా నేను నిర్దోషినే, ఆ శిక్ష 10 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వచ్చేదాకా నేను మంచివాడిని, నా మీద ఎట్లాంటి ఆరోపణలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కోర్టులో వేసినా నేను పరువు నష్ట దావా వేస్తానని బెదిరిస్తారు ఇక్కడి నుంచి అందరూ. సరే, అది అయిపోయింది. ఒక ఆడ మనిషి బయటకు వచ్చి ఆన్లైన్లో ఎమ్మెల్యేల మీద మినిస్టర్ల మీద ఎవరి మీదన్నా కంప్లైంట్లు చేసుకునే అధికారం ఉంది, వెంటనే వాళ్ళని ఆ పార్టీలోంచి తీసేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఒక ఆడ మనిషి వచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నేను మోసపోయాను, ఇంత డబ్బు కట్టాను, ఆఖరికి ఒక అమ్మాయికి అయితే ఒక అతను హైదరాబాద్ నుంచి ఇట్లాగే వెళ్దామని చెప్పి అతను వీసా రిజెక్ట్ అయ్యి డబ్బులు ఖర్చు అయితే వాళ్ళ మిస్సెస్కి ఇంట్లోనే ప్రెగ్నెంట్ లేడీ అయితే ఇబ్బంది పడే పరిస్థితి. తల్లిదండ్రులకి షుగర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ టెన్షన్ తట్టుకోలేక బీపీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాలు ఖచ్చితంగా శిక్ష వేస్తామంటున్నారు. ఏది లేని పోలీసులు కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తారు? పోలీసుల చుట్టూ 100 సార్లు తిరిగినా కూడా రిజిస్టర్ చేయని కేసుల్ని ఏమీ లేకపోతే ఎలా రిజిస్టర్ చేస్తారు? డబ్బులేమో ఇండియా నుంచి వేయించుకుని, కేసులేమో మీ మీద యూకే నుంచి పరువు నష్ట దావాలు వేస్తామంటే డబ్బులు పోయి ఇండియా వాళ్ళది మళ్ళీ పరువు కోసం మళ్ళీ ఇండియా వాళ్ళు కూడా కేసులు పెట్టించుకోవాలా? ఏంటండి ఇదంతా? ఆవిడ మొన్న వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడే జనాలందరికీ అర్థమైంది, అంత అర్థం కాని జనాలు ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? అన్ని నెలలు అంత లగ్జరీ హోటల్లో వాళ్ళు నెలల ధరబడి, మనం 4 రోజులు ఆ లగ్జరీ హోటల్లో ఉంటే కనీసం సంవత్సరం బాధపడతాం, అయ్యో ఈ నెల ఇంత ఖర్చు పెట్టాము ఈ హోటల్కని. నెలల తరబడి ఉన్నారు వాళ్ళు దాంట్లో. ఎంత సంపాదించేస్తున్నారని చెప్పి అన్ని నెలల తరబడి ఉన్నారు చెప్పండి.
అది పరిస్థితి. వండుకోవాలనుకుంటే కష్టపడి అమ్మో ఏం వండుకుంటానులే ఒక మనిషికే కదా అని ఎంతే తింటాం. ఎవడన్నా వండి పెడితే 4 రకాలు వేసుకు తింటాం. అట్లా ఉంటుంది సామెత. అర్థమైందా? మన సొంత డబ్బు అయితే మనం పొదుపుగా ఖర్చు పెడతాం. ఊళ్ళో వాళ్ళ డబ్బు అనుకోండి ఎట్లాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఏమంటారు? అది కేసులకు భయపడి కేసులకి దాన్ని ఏమంటారు లొంగిపోయి లాయర్ల చేత వార్నింగ్లు ఇప్పిస్తే మరి అమాయకమైన ప్రజలకు న్యాయం చేసేది ఎవరండి? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక లాయరు, ఒక పోలీసు, ఒక జడ్జి, ఒక ప్రజలు కలిసి మనుషులకి చేసేదే న్యాయం. ఎవరికి వాళ్ళ స్వార్థంతో ఇప్పుడు నాకు అనవసరంగా నెగిటివ్ వస్తుంది, నాకు అనవసరంగా నా యూట్యూబ్ ఛానల్ ఇబ్బంది పడుతుంది, నాకెందుకు నేను పరువు నష్ట దావా వేయించుకోవాలనుకుంటే ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే స్వతంత్రమే వచ్చేది కాదు మనకి. ఇంకా బానిసత్వంగా అదే బ్రిటిష్ వాడి కాళ్ళు కడుక్కుంటూ చెప్పులు తుడుచుకుంటూ వాడి కొరటాలు దెబ్బలు తింటూ వాడి ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ అలాగే ఉండేవాళ్ళం మనం. ఇంకా నాకెందుకులే అనుకుంటే ఆవిడ అమెరికా ఆవిడైనా కూడా అనిపించేది కాదు, కానీ బ్రిటిష్ పౌరసత్వం ఉంది, వాళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయన్న పిచ్చంగానే అసలు ఆ పేరు వింటేనే అసలు జమ్మని వస్తుంది కోపం. అది పరిస్థితులు అండి. అందుకని ప్లీజ్ అండి, దయచేసి ప్రజల సొమ్ము తీసుకోవాలని చూడమాకండి. మీ సొమ్ము సక్రమైందైతే తీసుకోండి, ఇబ్బంది లేదు. వాళ్ళకి పని చేసినా మీరు తీసుకున్నా కూడా మేమెవరూ మీ వెనకాల వచ్చేవాళ్ళం కాదు, మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకోళ్ళు ఎవరో ఉంటున్నారు, ఆవిడ ఎందుకు లాగుతారు, అతని పేరున అన్నీ ఉంటే అంటే ఆవిడ ఛానల్ ఎందుకు పెట్టింది యాపిల్ వీడియో, ఆవిడ దాంట్లో ఎందుకు మా మీద ఏవో జరుగుతున్నాయి కుట్రలని ఆవిడ ఎందుకు పెట్టడం? ఆయన సపరేట్ యూట్యూబ్ ఛానల్. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ 10 ఛానల్స్ ఉంటున్నాయి కదండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే 10 ఛానల్స్. మీకు అందరికీ చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ భాగవతాలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు లేకపోతే వాళ్ళ వెనకాల ఫ్యామిలీని చూసి మోసపోయి మీరు ఏదన్నా పెట్టినా కొనుక్కున్నా అంత మోసపోయేది మీరే. ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ మనుషులు కారు. మీకు చెప్తున్నా నేను 100 సార్లు. మా దగ్గర అవున్నాయి కొనుక్కోండి, ఇవున్నాయి కొనుక్కోండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారండి, మాకు డబ్బులు వేయండి, లేకపోతే మేమే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇంత కట్టండి, ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుంటే 50,000 కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి అని ఎన్నో స్కాములు బయటకు వచ్చినాయి. అయినా సరే మీరు ఇంకా మోసపోతున్నారు. అసలు వీసా తీసుకుని మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఇప్పుడు చూడండి ఎంత అవస్థ. మీ కెరీర్ పోయింది, డబ్బులు పోయినాయి, బీపీలు, షుగర్లు. బయటికి వెళ్తే మీకు ఆదరణ లేదు, మీ మీద ఎదురు మీరు కూడా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళకి గనక కేసు కూర్చోండి మీరు కూడా జైల్లో, ఏం పర్వాలేదు. ఒకళ్ళు మనం కూడా జైలుకి వెళ్తామని కూర్చుంటేనే వాళ్ళు లొంగుతారు. తెలిసిందా? ఇప్పుడు ఇద్దరం కలిసి ఫైటింగ్ చేసుకుంటామండి, వాడికి దెబ్బ తగలొచ్చు, మనకి తగులుతుందని తెలిసాక ఫైటింగ్ వెళ్తాం. అలాగే కూర్చోండి జైల్లో, పర్వాలా, కానీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా పోరాడండి, న్యాయం జరిగేదాకా మీ వెనకాల ఉంటాం. కూర్చోండి జైల్లో, మీతో పాటు వాళ్ళతో పాటు మీరు కూడా జైలుకి పోతారని బెదిరిస్తున్నారు కదా అందరూ. బెదరకండి, కూర్చోండి జైలుకి పోయి, ఏం పర్వాలా. బయట కూర్చుంటే మనకు డబ్బులు ఖర్చు, లోపలైతే భోజనం పెడతారు, అన్నీ పెడతారు, జైల్లో ఉన్నందుకు డబ్బులు ఇస్తారు, అన్నీ చేస్తారు చక్కగా మంచిగా, ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు లోపల ఉంటారుగా. అందుకే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమవుతుందంటే, అరే మనం ఎందుకురా తిరిగేది, మనం ఎందుకురా పరువు పోగొట్టుకునేది, చెప్పులు అరిగేదాకా ఎన్నాళ్ళు తిరుగుతాం, ఆ పోలే వాడు పాపాన్ని ఆడైపోతాడు, ఆడికి ఎప్పటికప్పుడు తగలకపోతున్నా మన పాపం అనుకుంటున్నారు. కాదు, ఎవడు పోయినా మన పాపంతోనే పోవాలి తప్ప ఎప్పుడో దేవుడు చేయడు, మన రూపంలోనే దేవుడు చేస్తాడు. కూర్చోండి మీరు కూడా వెళ్ళి జైల్లో కూర్చొని శుభ్రంగా. అట్లాంటి నేరాలు ఎవరు చేసినా వీళ్ళనేమి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు అలాంటి నేరాలు చేసినా వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. అర్థమైందా? వీసాలు ఇప్పిస్తానని రమ్మని ఎన్నో స్కాములు అండి. ఎంతోమంది ఫ్లైట్ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఊర్లు వెళ్తూ ఫ్లైట్లు టికెట్లు వేయించుకున్న తర్వాత ఆ బ్రోకర్లు ఫోన్లు ఎత్తకపోవడం. మా మేడమే గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్ ఆవిడ, వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళేటప్పుడు బ్రోకర్ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి ఫ్లైట్ టికెట్లు పెడతాను మేడం డబ్బులు ఏంటంటే 3,85,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే టికెట్ కొంటున్నానని మనకు చూపించాడు. తర్వాత అదేంటో ఆన్లైన్లో చూపించలేదు మేడం, డబ్బులు ఇరుక్కుపోయినాయి, మళ్ళీ వేయండి, మళ్ళీ వెంటనే ఉంది, మనకు టికెట్ చాలా చౌకగా వచ్చిందని చెప్తే మళ్ళీ అకౌంట్లు వేశారు. 11 లక్షల రూపాయలు వాడు 24 గంటల్లో లేపేశాడు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళతో పాటు సంవత్సరం నుంచి జర్నీ చేస్తున్నాడు వాడు మేము మీకు వీసా తెస్తాం, పాస్పోర్ట్లు తెస్తాం, అయితే టికెట్లు తెస్తాం, ఇంకేదో చెప్పి సంవత్సరం నుంచి జర్నీ చేసి వాళ్ళు తీరా కాసేపు ఫ్లైట్ టికెట్ అయ్యానికి టికెట్లు చాలా ఆఫర్లో ఉన్నాయి, మీకు మేము కొంటాను, మీకు వీసా వచ్చేసింది కదా అని చెప్పి 11 లక్షల రూపాయలు 24 గంటల్లో వేయించేసుకున్నాడు వాడు.
కాసేపు వాడు ఫ్లైట్కి వెళ్ళాలి, ఇంకా రేపు పొద్దునకి అతనికి అనగానే టికెట్ లేదు, ఏమీ లేదు, డబ్బులు అయిపోయినాయి. మళ్ళీ ఆవిడ బ్యాంకులో ఆవిడ బంగారం పెట్టుకుని ఆ ప్రొఫెసర్ గారు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, ఎవరో కాదు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించడానికి ఆ స్కామ్లో ఇరుక్కోవాల్సి వచ్చింది ఆవిడ. నా ఫ్రెండ్ తెలిసిందా, 11 లక్షల రూపాయలు. ఎన్నో బెదిరించాం వాడిని, ఎంతో చేసాం. వాడు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఫోన్ బ్లాక్లు చేస్తుంటే ఎవరిని బెదిరిస్తాం మనం? వాడు ఎవడో తెలియదు, వాడు ఫోటో తెలిసినా మనం ఏం చేస్తాం? అది నమ్మినవాడు తప్ప, మన నమ్మిస్తున్నవాడు తప్ప అంటే మీదే తప్పు అని తెలుస్తున్నారు. అందుకని జైల్లో ఉన్నా పర్వాలేదు, వాడు మాత్రం బయట ఉండడానికి, తప్పు చేసిన వాళ్ళు బయట ఉండి స్కాములు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి అక్కడ హోటల్ ఏదో ఉండి ఆ హోటల్లో పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎన్ని గంటలో పనిచేసి ఎంతో జీతం ఇవ్వాలంటే సగం జీతమే ఇచ్చి శిక్ష ఎవడైనా దొరకలేని చేస్తారండి. దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. అర్థమైందా? మీకు న్యాయం జరగాలి. జరిగేదాకా మీరు కూడా ఎంతెంతమంది మోసపోయారో కామెంట్లో కింద పెట్టండి దయచేసి. అందరం కలిసి మాట్లాడదాం. మంచి లాయర్ దొరుకుతారు. నిన్న కూడా మనకు ఒక లాయర్ మెసేజ్ పెట్టారు, నేను కూడా మీ తరఫున పోరాటం చేస్తానండి, మీకు ఏం కావాలని హెల్ప్ చేసి పెడతానండి వాళ్ళకి మన తరఫున అని చెప్పారు. మీకు అట్లాంటి మంచి మంచి లాయర్లు నేను చూసి పెడతాను, ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేసుకోండి. ఆ ఛానల్ గురించి మాట్లాడట్లా, ఛానల్ గురించే మనకు వద్దు అసలు. వీసాల వల్ల ఇబ్బంది పడి ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి చేసే వాళ్ళని ఏం చేయాలంటారు చెప్పండి? ఎంతోమందికి స్కాముల్లో బయటపడితే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు అందరు దొరుకుతుంటే పోయి జైల్లో కూర్చోవట్లా? వీళ్ళెందుకు కూర్చోవట? మీరేం చేయలేరని చెప్పడానికి వీళ్ళెవరు చెప్పండి? వీళ్ళెవరు అసలు? మీరేం చేయలేరు, వాళ్ళ దగ్గర బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయంటే. మళ్ళీ దానికి వారు ఆ యాపిల్స్ వీడియోలోకి మాట్లాడతారు. పైగా 100 రూపాయలు ఇస్తావా కామెంట్లు పెడితే? మాకేమన్నా డబ్బులు ఎవడన్నా ఇస్తున్నాడా తీసుకొచ్చి మేము వీడియోలు చేస్తుంటే? అంతే చీప్గా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. ఎవడో 100 రూపాయలు ఎవడో ఇస్తే 1000 రూపాయలు తీసుకుని వీడియోలు చేయడానికి అంత చీప్ కనపడుతున్నారా? నువ్వేమో పైనుంచి దిగొచ్చినావు డబ్బులు వేసుకుని, మేమేం మాత్రం వాడిస్తాడా వెయ్యి వీడిస్తాడా వెయ్యి అని చెప్పి చేయటమే తప్ప, అలా ఎవరి కోసం పనిచేసే వాళ్ళు ఎవరుంటారు? డబ్బులు తీసుకుని పని చేయటం తప్ప. ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోయి ఉండి అలా మాట్లాడుతున్నావు నువ్వు. మాకెంత పరువు తక్కువ కావాలి? మా పరువు, మా మనోభావాలు దెబ్బతీసావు. మేము ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టాలి నీ మీద కేసులు? పెట్టండి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్. మనం అందరి దగ్గర డబ్బులు తీసుకుని 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకుని వీడియోలు చేస్తున్నామా? ఎవరి గురించైనా? ఎంత టైం వేస్ట్ మాకు కూడా. మాకేం పని పాటలు ఏం లేవనుకుంటున్నావు నీ గురించి మాట్లాడటానికి పొద్దున అస్తమానం? మాకేమన్నా ఇదా? నువ్వు స్కాములు చేయడం ఏంటి, మెయిన్ నోరులు వేసుకుని పట్టడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఎంత చీప్ మెంటాలిటీ. 100 ఇస్తాను కామెంట్ పెట్టండి. కామెంట్లో పెట్టి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారని పెడుతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ పనులు మానుకుని వీడియోలు చూసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని కళ్ళు పాడు చేసుకుని వీడియోలు చూసి కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా 100 ఇస్తాను. అప్పుడప్పుడు 2 నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టండి, దానికి కూడా డబ్బులు ఇస్తాను. ఇంత చీపా? ఇంత చీప్గా మాట్లాడుతున్నా అంటే మీ దాంట్లో పెట్టే పాజిటివ్ కామెంట్లు వాళ్ళందరికీ మీరు రోజుకి 100 రూపాయలు ఇస్తున్నారా? డబ్బులు ఇస్తేనే పెడుతున్నారనమాట. అయితే బాగుంది, అయితే చాలా బాగుంది. మేమెవరో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు డబ్బులు ఇస్తే వీడియోలు ఎవ్వడు చేయడు. బయట జరుగుతున్న పరిస్థితులు చెప్తారు, బయట పరిస్థితులు అనుగుణంగా మాట్లాడతాం, బయట ఎవరికైనా అన్యాయం జరిగితే మాట్లాడతాం, బాధితుల వైపు నిలబడతాం. లాయర్లు అందరూ బయటకు వచ్చి అలాంటి వాళ్ళకి కనీసం గవర్నమెంట్ ఫీజు తరపున కట్టించుకుని వాళ్ళకి ఉచితంగా మీరు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి సార్. మీరు అందరు పాపం కేసులు అన్నిటికీ డబ్బులు తీసుకుంటారు, ఎంతెంత అవుతాయో తెలుసు. హైకోర్టు కేసులు అంటే ఎంత అవుతాయో తెలుసు. కనీసం ఇలాంటి బాధితులు పాపం ఉద్యోగాలు లేక బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, తండ్రులకు హార్ట్ అటాకులు వచ్చి వాళ్ళ జీవితాలు పోయి వెళ్ళలేక, అది తెలుసుకోలేక అక్కడ స్కాములు అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని తిండి లేక ఒక బన్నే తిని అరబన్నే తిని ఇంత బతికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ అర్థమైందా? ఇవిడ చెప్తుంది మేము అరబన్ను తిని బతికాము, చిన్న రూమ్లో బతికి. మరి ఇవాళ నువ్వు హోటల్కి వచ్చి, హైదరాబాద్ హోటల్లో నువ్వు 4 నెలల పాటు నువ్వు బిజినెస్ క్లాస్లో వచ్చి 4 నెలల పాటు సూట్ల రూముల్లో, డబుల్ రూముల్లో, మీ అమ్మకో రూము, నీకో రూము, మీ ఆయనకో రూము, మీ అత్తగారు వాళ్ళకో రూము, ఇన్ని రూములు పెట్టుకుని అంత లగ్జరీ హోటల్లో ఉన్నావంటే నీ బిల్లు ఎవడు పే చేశాడు చెప్పు? నీ బిల్లు ఎవరు పే చేశారు? సినిమా వాళ్ళు పే చేశారా? అంత బిల్లు సినిమా వాళ్ళు పే చేస్తారా అన్ని రూములకి?
ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా? డబ్బులు తీసుకుని చేస్తారు, ఊరికి ఎవరు చేయరు. వీళ్ళందరూ డబ్బుల కోసం ఒక్కడు మాట్లాడి అక్కడి నుంచి 100 మాట్లాడేస్తారు, పులోమని వచ్చేస్తారు బయటికి. వస్తున్నాయి పాము పుట్టల్లోంచి పుట్టలన్నీ బయటకు వస్తున్నాయి, పాములు బుసలు కొడుతున్నాయి. బుసలు కొట్టక ఏం చేస్తారు? నువ్వు చేసిన ఏదో పనికి ఏం చేస్తారు బుసలు? ఏ రోజైనా నీ పబ్బం కోసం, నీ చీరలు చూపించుకోవడం కోసం, నీ నగలు చూపించుకోవడం కోసం, ఇవాళ ఈ గొలుసు ఎక్కడ కొనుక్కున్నాను తెలుసా, ఈ నల్లపూసలు ఎక్కడ కొనుక్కున్నాను తెలుసా, ఫ్యాషన్ టాకు లేకపోతే ఆ టాకు ఈ టాకు అనుకుంటూ టిక్ టాకులు చేసుకుంటూ ఏంటిది చూపించావు తప్ప ఎవరికి అన్యాయం జరిగినా నువ్వు ఏ రోజు మాట్లాడింది ఏం లేదు. నువ్వు అర్థమైందా? మీ హస్బెండ్ది తప్పు అయితే కనుక నీ దాంట్లో వీడియోలు పెట్ట మాకు, నీ దాంట్లో పెడితే అడుగుతారు ఎవరైనా. అది అందుకని కొంచెం తగ్గించుకోండి. లాయర్లు కూడా ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టు, తోటి ఇన్ఫ్లుయెన్సర్ల మనోభావాలు దెబ్బతినేటట్టు, పుట్టలోంచి పాములన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ఇక మాట్లాడతారు డబ్బులు తీసుకుని మాట్లాడేటట్టు ఏం మాట్లాడద్దు. స్కాముల్లో సజ్జనార్ గారు కూడా చెప్పారు, స్కాములు ఎవరైనా వీసాలు ఇట్లా ఇప్పిస్తామని తీసుకుని డబ్బులు తీసుకుని చేస్తే కఠిన కారాగార శిక్ష 7 సంవత్సరాలు వేస్తానని చెప్తున్నారు. అది పరిస్థితులు. ఆలోచించండి చేసేవాళ్ళందరూ. ఎవరు చేసినా అందరూ బయటికి రండి. ఈసారి అందరూ ఒకే చోట కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైనా సరే ఇట్లా వీసాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీరు మోసపోయిన వాళ్ళు ఉంటే ఒకేసారి బయటికి రండి. అర్థమవుతుందా? మేము ఒక 10 రోజులు నెల రోజులు పోరాడి దాని తర్వాత ఇంకోళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులు మాట్లాడి అదంతా సమసిపోతుంది. ఎవరు ఎక్కడికి శిక్షలు పడ్డ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఎవరు జైలుకి వెళ్ళిన వాళ్ళు కనపట్లా. జైలుకి వెళ్ళేది ఎవరో తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు జైలుకి వెళ్ళినట్టు కనపట్లేదు. ఎవరు జైలుకి వెళ్ళేది తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, వీళ్ళు ఎన్ని స్కాములు చేయనండి. 200 కోట్లు, 300 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్తాం, ఒక 2 నెలలు వేయటం, తర్వాత అంతా ఫోన్ని బ్లాక్ చేయటం. మీరు ఇక్కడ డబ్బులు ఇచ్చేసేయండి, ఇండియాలో డబ్బులు పే చేయండి. ఇండియాలో డబ్బులు పే చేసిన తర్వాత ఇండియాలోనే కేసులు పెడతారు. అది తెలియదా మేడం గారికి? వస్తున్నారు పుట్టలోంచి పాములు బయటకు వస్తున్నాయి బుసలు కొడుతున్నాయి. నాకు కూడా రెండు నెగిటివ్ కామెంట్లు పెట్టండి, తక్కిన కామెంట్లు పెడుతూ ఉండండి. ఇక రండి మనం ఇలా చేయాలి అలా చేయాలి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఎంత 100 ఇద్దామా? 100 ఇస్తాను, మీకు కామెంట్ పెట్టండి, 100 ఇస్తాను. ఏంటది? కామెంట్లు పెట్టే వాళ్ళందరూ డబ్బులు ఇస్తే కామెంట్లు పెడతారా? నాకు తెలియదు ఇంతవరకు. మరి ఎవరో చెప్పండి, పోనీ మేము కూడా ఎట్లాగే ఇచ్చి పెట్టిస్తాం. ప్లీజ్ అండి, నష్టపోయిన ప్రజలకు మాత్రం డబ్బులు ఇప్పించండి. వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడండి. వాళ్ళ కుటుంబం బాధపడుతుంది అనవసరంగా. వాళ్ళు చాలా అప్పులు పాలైపోయి వెళ్ళేటప్పుడే గేదెలు అమ్ముకుని, దూడలు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని, పెళ్ళం బంగారం అమ్ముకుని, తల్లి బంగారం అమ్ముకుని ఎలా వెళ్తారో మనందరికీ తెలుసు. తిరిగి వచ్చేటప్పుడు ఆ కొడుకు ఒకళ్ళ వల్ల మోసపోయాడంటే ఆ బాధ మామూలుగా ఉండదు. ఆలోచించేయండి ఏం చేసినా. ఓకేనా?